గమనించవచ్చు. క్షమించిన గురుగారిని కలర్ మాట్లాడక దేని గురించి వివరంగా తెలుసుకున్నాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? హలో నమస్కారం అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాగరాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నాగరాజు గారు టీవీ వాల్యూమ్ దయచేసి మ్యూట్ లో పెట్టండి, లేదా పక్కకు వచ్చి మాట్లాడండి. సార్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా సిస్టర్ గురించి తెలుసుకోవాలి. పేరు చెప్పండి సార్. నాగతేజ. నాగతేజ. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 26 అక్టోబర్ 1995. 26 అక్టోబర్ 1995. అవును. పుట్టిన టైం కూడా తెలియచేయండి. 6:50 ఈవినింగ్. 6:50 ఈవినింగ్ టైంలో. ఏ ఊర్లో పుట్టారు? రేపల్లె, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. సరే, ఏ ఊరు సార్ మరొకసారి తెలియచేయండి. రేపల్లె, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. సరే సార్, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. ఓకే. సాయిరామ్ అండి. నమస్కారం సార్. ఈశ్వర అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి, మీ సందేహం ఏంటి? మా సిస్టర్ లాగే మ్యారేజ్ గురించి మ్యారేజ్ చూస్తున్నాము. మ్యారేజ్ ఎప్పుడు కుదురుతుంది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ గురించి చెప్తారా? తప్పకుండా తెలియజేస్తానండి. ఈ పాప జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశిలో గురువారం నాడు జన్మించారు. హలో చెప్పండి సార్. సార్, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తా ఉంది. దయచేసి డిస్టర్బెన్స్ వస్తే కాల్ కట్ అయిపోతుంది, దయచేసి గమనించగలరు. ఓకే ఓకే. చెప్పండి చెప్పండి. ఈ పాప జన్మ నక్షత్రం ప్రకారము మేష లగ్నంలో, అనురాధ నక్షత్రంలో, వృశ్చిక రాశిలో జన్మించారు. జన్మ లగ్నం ప్రకారం లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, రవి, శుక్రుడు కూడా కలిసి ఉన్నారు. తత్కారణంగా ఈ పాపకు రాహుకేతుల మధ్యే గ్రహాలన్నీ సంచరిస్తూ ఉన్నాయి. మీ యొక్క పూర్వీకులలో ఏర్పడిన సర్ప సంబంధమైన దోషాలే ఈ పాప జీవితంలో కళ్యాణం ఆలస్యం అవడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. కళ్యాణం ఆలస్యమైనప్పటికీ కూడా 27వ సంవత్సరం దాటిన తర్వాత చేసే వివాహంలో మంచి వైవాహ జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రస్తుతం ఈ పాపకు జాతకరీత్యా 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి 26 వరకు కేతు మహర్దశలో కుజుని యొక్క అంతర్భుక్తి జరుగుతూ ఉంది. ఈ సమయంలో కేతు భగవంతునికి సంబంధించి, కుజగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. ఈ యొక్క దశాంతర దశలు జరిగిన తర్వాత మాత్రమే, అంటే మార్చి తర్వాత మీరు కళ్యాణ ప్రయత్నం చేయండి. ప్రస్తుత కాలంలో పరిహారాలు చేస్తే, ఎందుకంటే కుజుడు జరిగే సందర్భంలో కనుక వివాహం జరిగితే దాంపత్య జీవితంలో కొన్ని అవి సమస్యలుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీకు లేట్ అయినా ఆ పాపకు మంచి జరగడానికి అనేది భావించాలి. మార్చి తర్వాత చేసే ప్రయత్నాలలో మంచి వివాహ జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పాప జాతకంలో రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి మీకు గుంటూరులోనే కాకాని అనే క్షేత్రంలో రాహుకేతు పూజ జరిపిస్తారు. ఆ యొక్క రాహుకేతు పూజను జరిపించి ఆ తర్వాత వివాహ ప్రయత్నం కనుక జరిపించినట్లయితే తప్పకుండా మంచి సంబంధం రావడానికి అవకాశం ఉంటుంది. సకాలంలో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇదే సంవత్సరం అయితే కళ్యాణం అయితే అయిపోతుంది, చింతించాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు కాల్ చేయండి, వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. క్షమించిన గురుగారిని, మరో కాలంలో లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి.